హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారంటే అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో కొంచెం మనీ గురించి చెప్పుకుంటూ, అలానే ఒక 10,000 3 నెలల్లో కానీ 6 నెలల్లో కానీ ఏ విధంగా మనం పోగు చేయొచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. దానికంటే ముందు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానిలో ఆల్ అనే సింబల్ ఉంటుంది. అది ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందైతే ఉంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ విలువైన సజెషన్స్ని ఒక కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మరైతే ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరో రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఒక 10,000ని మనం చీటీ కట్టి ఏ విధంగా పోగు చేయొచ్చు అనేది నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను కదా, అదొకసారి చూడండి మీకు అవసరం అనిపిస్తే. అలా చీటీ కట్టకుండా 10 నెలల్లో కాకుండా ఒక 3 నెలలలో కానీ లేదా 6 నెలల్లో కానీ ఏ విధంగా మనం 10,000ని పోగు చేయొచ్చు అనేది ఇప్పుడైతే చూసేద్దామండి. ఇలా 3 నెలలు 6 నెలల్లో పోగు చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే అందరింట్లో ఆదాయం అంటే సంపాదన ఒకే రకంగా ఉండదు కదా. కానీ మనకుండే కోరికలు లేదా మనకుండే బాధ్యతలు ఒక్కొక్కసారి మన ఆదాయానికి మించిన ఖర్చులు చేసేలా చేస్తాయి కదా. అలాంటప్పుడు చాలామందికి ఇలానే అనిపిస్తుంది కదా, అసలు అనుకోకుండా మన లైఫ్లో ఒక అద్భుతం జరిగితే భలే ఉంటుంది అని. కానీ అనుకోకుండా జరిగే అద్భుతాల కంటే కూడా మన లైఫ్లో మనం కోరుకున్నవి చిన్న చిన్నవైనా సరే అవి మనకి అందితే వచ్చే ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది కదా. వాటి కోసమైనా సరే మనం మనీనైతే పోగు చేస్తాం కదా. అంటే మన చిన్న చిన్న కోరికలకు కూడా మనం మనీనైతే పోగు చేస్తాం కాబట్టి సరదాగా మనం చిన్న చిన్న ఖర్చులకి లేదా చిన్న చిన్న కోరికలకి ఈ విధంగా అయితే మనీని పోగు చేయొచ్చండి. ఇది కొంచెం కష్టమే కానీ ఇష్టంతో చేసుకోవాలి. పైగా ఇప్పుడు వేసవికాలం కూడా వస్తూ ఉంటుంది. వేసవికాలం వచ్చిందంటే హాలిడేస్ వస్తాయి. ఈ హాలిడేస్లో చాలామంది చిన్న చిన్న ట్రిప్స్ కానీ లేదా మాల్స్ కానీ మూవీస్ కానీ ఇలా వెళ్తూనే ఉంటాం కదా. ఎందుకంటే హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటారు. వాళ్ళ కోసమైనా సరే మనం వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళడానికైనా సరే మనమైతే బయటకనేది వెళ్తూ ఉంటాము. మనం మన పిల్లల్ని ట్రిప్స్ పేరుతో పెద్ద పెద్ద దేశాలకి తీసుకెళ్ళలేకపోవచ్చు. కానీ ఇక్కడే మన ఇండియాలో ఉన్న చిన్న చిన్న రాష్ట్రాలకైతే తీసుకెళ్ళచ్చండి. అది కూడా తక్కువ ఖర్చుతో అయిపోయే బడ్జెట్ టూర్ ప్లాన్స్ అయితే ఈ రోజుల్లో చాలానే ఉన్నాయి కదా. ఆ బడ్జెట్కి కూడా మనం తడుముకోకుండా ఈ విధంగా పొదుపు చేసినట్లయితే మనం ఈజీగా వాళ్ళని టూర్స్కి అది తీసుకెళ్ళచ్చు. టూర్స్కనే కాదండి, మనం ఈ విధంగా పొదుపు చేయడం వల్ల చాలా రకాలుగా అయితే మనకి బెనిఫిట్ ఉంటుంది. ఓన్లీ టూర్స్కనే కాదు, ఒక 3 నెలల్లో ఒక చిన్న వస్తువు ఏదైనా తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు. సరే, ఇప్పుడైతే ఏ విధంగా పొదుపు చేయాలనేది ఇప్పుడైతే చూసేద్దాము. మనమైతే కరెక్ట్గా 10,000 అండి. నేను 10,000కి మాత్రమే చెప్తున్నాను ఈ ఐడియా అనేది. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ కొంచెం కష్టపడి ఈజీగా అయితే మనం పోగు చేసుకోవచ్చండి. ఇది వీక్లీ ఛాలెంజింగ్ అని చెప్పచ్చండి. అంటే వారానికి ఒకసారి అయితే మనం మనీనైతే వేస్తామండి ఇందులో. 3 నెలల్లో 10,000 ఏ విధంగా పోగు చేయొచ్చు అనేది ఫస్ట్ చూద్దామండి. తర్వాత 6 నెలలకు చూద్దాము. ఫస్ట్ అయితే 3 నెలలదైతే మనం చూద్దామండి. 3 నెలలు కాబట్టి మనకి నెలకొచ్చి 4 వారాలు కదా. కాబట్టి మనం ఫస్ట్ వారానికి ఎంత వెయ్యాలనేది చూసేద్దాము. అంటే ఒక నెలకొచ్చి మనకి 4 వారాలు, ఇది అందరికీ తెలిసిందే కదా. ఇది 10,000కి సంబంధించింది కాబట్టే 10,000ని ఏ విధంగా పోగు చేయాలి అనేదే కాబట్టి మనం అది కూడా 3 నెలలకు కాబట్టి
3x4 అంటే 3 నెలలు 4 వారాలు అంటే 12 వారాలండి. మొత్తం 12 వారాలు మనం పోగు చేసినట్లయితే 10,000ని ఈజీగా పోగు చేయొచ్చు. అంటే కొంచెం కష్టంగానే ఉంటుందండి, కానీ ట్రై చేస్తే ఈజీగానే ఉంటుంది. ఏదైనా కూడా కష్టమనే అనిపిస్తుందండి స్టార్టింగ్. ట్రై చేసే కొలది ఇష్టంతో చేసుకోవచ్చు. ఇప్పుడు 10,000 డివైడెడ్ బై 12 అంటే మనం 10,000కి పోగు చేస్తున్నాం కాబట్టి అది 12 వారాల్లో అసలు ఎంత అవుతుంది వారానికి. మనం వారానికి ఎంత వేస్తే మనకి 10,000 3 నెలల్లో అవుతాయి అనేది చూద్దాము. వారానికి 835 రూపాయలు మనం కానీ హుండీలో వేసినట్లయితే మనకి 3 నెలలకి 10,000 అయితే అవుతాయండి. అంటే చాలామంది వారానికి పేమెంట్లు తీసుకునే వాళ్ళు ఉంటారు, లేదా నెలకి తీసుకునే వాళ్ళు ఉంటారు. నెలకి తీసుకునే వాళ్ళు అయితే నెలకొచ్చి 3,340 రూపాయలు అయితే వేయాల్సి వస్తుందండి. నెల నెల అమౌంట్ వేయడం అనేది కొంచెం పెద్ద అమౌంట్ కింద కనిపిస్తుంది. వారం వారం వేసుకుంటే మనకి తెలియకుండానే 3 నెలల్లో 10,000 ఈజీగా అవుతుందండి. నెలకైతే చెప్పాను కదా 3,340 రూపాయలు అయితే అవుతుంది. కానీ మనం వారం వారం వేసుకోగలిగితే మనకి వారానికి వచ్చే పేమెంట్లు కావచ్చు, డైలీ పేమెంట్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కావచ్చు, కొంచెం ఈజీగా అయితే ఈ ఛాలెంజింగ్ అనేది చేయొచ్చండి. మనం మళ్ళీ వేసవి సెలవులు అయిపోయిన తర్వాత మనకి వెంటనే స్కూల్స్ తీసేస్తారు కదా. స్కూల్స్ తీస్తే ఏమవుతుంది, స్కూల్ ఫీజు కట్టాలి, లేదా వాళ్ళకి డ్రెస్సులు, బ్యాగులు, క్యారేజీలు, వాళ్ళ బుక్స్ ఎన్నో ఉంటాయి ఖర్చులు. మనం ఇప్పటి నుంచే ఈ విధంగా దాచిపెట్టామనుకోండి, ఒక 10,000తో అయితే మనకి వాళ్ళకి ఒక ఫస్ట్ టర్మ్ అయినా ఫీజు కట్టచ్చు, లేదా బుక్స్ తీసుకోవచ్చు. ఇలా చెప్పడానికి ఏముందండి, చాలాయే తీసుకోవచ్చు కదా. తర్వాత 6 నెలలదండి. అంటే ఇది కూడా సేమ్ నెలకు 4 వారాలు కాబట్టి 6x4 అంటే 24. అంటే 24 వారాలు అయితే సేవ్ చేయాలండి దీన్ని. అంటే వారానికి 835 రూపాయలు వేయటం కష్టము అనుకునే వాళ్ళు ఈ విధంగా అయితే వేయచ్చండి. ఇదైతే వారానికి 417 రూపాయలు అయితే వేయాల్సి ఉంటుంది. నెలకొచ్చి 1,668 రూపాయలు అయితే వేయాల్సి ఉంటుందండి. అంటే 3 నెలల్లో చేసుకోవడం 10,000కి కొంచెం కష్టంగా ఉంది, మేము వారం వారం 835 రూపాయలు వేయలేము, నెల నెల 3,340 రూపాయలు అయితే వేయలేము అనుకునేవాళ్ళు కొంచెం తగ్గించుకుని వారానికి 417 రూపాయలు వేసుకోవచ్చు, లేదా నెలకి 1,668 రూపాయలు అయితే వేయచ్చండి. అప్పుడు 6 నెలలకి మనకి 10,000 అయితే ఉంటుంది, 10,000 అయితే వస్తుంది. కానీ మనం 3 నెలల్లో చేసుకుంటే ఈ ఛాలెంజింగ్ అనేది మనకి ఇప్పుడు నుంచి మొదలు పెడితే మనకి స్కూల్ హాలిడేస్ అయ్యేలోపు అయితే అవుతుంది. ఎవరైనా స్కూల్స్ పరంగా అంటే ఫీజుల పరంగా కానీ, బుక్స్ పరంగా కానీ, లేదా బ్యాగులు, క్యారేజీలు, పిల్లలకు కావాల్సిన వస్తువులు కొనే విధంగా ఉండాలి అంటే ఇప్పటి నుంచే మొదలు పెడితే 3 నెలలు మనకి స్కూల్స్ అయ్యేసరికి ఈజీగా మనమైతే 10,000 సేవ్ చేయొచ్చండి. ఎందుకంటే ఎక్కువగా స్కూల్స్ ఓపెన్ అయినప్పుడే మనకి ఖర్చు ఎక్కువ ఉంటుంది కదా. యూనిఫామ్స్ తీయడం, బ్యాగులు కొనటం, లేదా క్యారేజీలు కొనటం, వాళ్ళకి ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టడం, బుక్స్ తీసుకోవటం. బుక్స్ కూడా తక్కువకి ఏమన్నా వస్తున్నాయా ఏంటండి, ఒక 6,000-7,000 ఎడితేనే కానీ బుక్స్ రావట్లేదు ఈ రోజుల్లో కదా. ఎవరైనా స్కూల్స్కి ఉపయోగించుకునే వాళ్ళు ఈ విధంగా అయితే ఇప్పటి నుంచే సేవింగ్స్ మొదలు పెట్టచ్చండి. ఇదిగోండి, ఈ విధంగా మనం వారానికి వచ్చి 835 రూపాయలు అయితే వేస్తే హుండీలో మనకి 3 నెలలకి 10,000 అయితే అవుతాయండి. అలాగే 6 నెలల్లో మనము 800 వేసుకోవడం కష్టంగా ఉంది అనుకుంటే 417 రూపాయలు అయితే వేసుకోవచ్చండి. అలా వేయడం వల్ల 6 నెలలకైతే మనకి 10,000 అయితే పోగుపడతాయి. చెప్పడం ఈజీయేనండి, కానీ పోగు చేయటం కానీ, దాయటం కానీ, ఖర్చులను తగ్గించుకోవడం కానీ చాలా కష్టమనే చెప్పాలి. ఎందుకంటే మనం ఖర్చులను తగ్గించుకుంటున్నాము అంటే మనం ఆ వస్తువులను కావచ్చు, లేదా ఆ ఫ్రూట్స్ అండ్ స్నాక్స్లోనే కావచ్చు, లేదా గ్రాసరీస్లోనే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మనం ఖర్చుని తగ్గించుకుంటున్నాము అంటే కొద్దో గొప్పో మనం త్యాగం చేస్తున్నట్టే లెక్కండి. కానీ
మన దగ్గర సంపాదన ఏమీ లేదు అనుకునే వాళ్ళకి ఈ విధంగా ఖర్చులు తగ్గించుకుని పొదుపు చేసుకుంటే ఇదే ఒక సంపాదన కూడా అవుతుంది. అయినా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు తలుచుకోవాలి కానీ ఎక్కడి నుంచైనా ఎలాగైనా పొదుపు చేయొచ్చండి. కాకపోతే మనం కొంచెం గట్టిగా అనుకోవాలి. అంటే అందరి ఆదాయం, అందరి సంపాదన ఒకే రకంగా ఉండదు కదా! ముఖ్యంగా ఆడవాళ్ళు మనం ఎక్కడెక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నామా, ఎక్కడెక్కడ తక్కువ ఖర్చు పెడుతున్నామా అనేది కొంచెం చూసుకోవడం వల్ల మనం పొదుపు అయితే చేసుకోవచ్చండి. నిజంగా మనం పొదుపు చేసినటువంటి డబ్బులతో ఏదైనా ఒక వస్తువు తీసుకున్నా, లేదంటే మనకు అత్యవసరమైనప్పుడు ఈ డబ్బులు ఉపయోగపడినా చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే ఇది మనం బయటికెళ్ళి సంపాదించింది కాదు. మన తెలివితేటలతో మనం మన ఖర్చులను అదుపు చేసుకుని, పొదుపు చేసుకున్నటువంటి డబ్బులు కదా! ఇంట్లోనే ఉంటూ ఈ విధంగా మనం పొదుపు చేసుకున్న డబ్బులతో మనకి అవసరమైనప్పుడు వాడుకోవడం వలనో, లేదా మనకు అవసరమైన వస్తువు తీసుకోవడం వలనో మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా! మరి మీరైతే ఇంతవరకు డబ్బులు పొదుపు చేసి ఏ వస్తువులు తీసుకున్నారో నాకైతే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మీరు ఏ విధంగా పొదుపైతే చేస్తారో ఒక కామెంట్ రూపంలో నాకైతే తెలియజేయండి. మరైతే ఇదే అండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓ చిన్న లైక్ ఇవ్వండి. మీ సజెషన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఉంటానండి ఇంక మరి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.